జై హనుమాన్ సినిమా గురించి రిషబ్ శెట్టి అప్డేట్ పాతదైపోయి ఉండొచ్చు, కానీ ప్రశాంత్ వర్మ లోపల వండుతున్న అసలైన కథ వేరే ఉంది. ఈ సినిమా కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద సూపర్ హీరో మల్టీవర్స్ కి పునాది. మొదటగా ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర గురించి ఒక పెద్ద లీక్ నడుస్తోంది. హనుమంతుడు చిరంజీవిగా ఇప్పటికీ భూమి మీద ఉన్నాడనేది మన నమ్మకం. మరి ఆయన ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో ఒక మోడ్రన్ డే రావణ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడట. అంటే కలియుగంలో రావణుడి అంత శక్తి ఉన్న విలన్ ఎవరు? ఆ విలన్ ఎదుర్కోవడానికి హనుమంతుడు మళ్లీ ప్రత్యక్షమవడం అనే పాయింట్ మీద స్టోరీ ఉండబోతోంది. ఈ సినిమాలో తేజ సజ్జ పాత్ర కేవలం అతిథి పాత్ర కాదు. ఫస్ట్ పార్ట్లో మనం చూసిన ఆ శక్తి ఇప్పుడు సెకండ్ పార్ట్లో రియల్ హనుమంతుడిని కలవబోతోంది. అంటే ఇద్దరు హనుమంతులు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. దీనికోసం హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో ప్రశాంత్ వర్మ ఆల్రెడీ టైఅప్ అయ్యాడు. అందుకే ఈ సినిమాకి దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు టాక్. ఈ సినిమాలో కేవలం హనుమంతుడే కాకుండా మన పురాణాల్లో ఉన్న మిగతా వీరులను కూడా ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నాడు. విష్ణువు అంశతో వచ్చే మరో సూపర్ హీరో లేదా ఒక మహిళా సూపర్ హీరో పాత్ర అంటే మహాకాళి లేదా దుర్గా అంశతో ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనివల్ల ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ని మార్వెల్ లెవెల్కి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు. షూటింగ్ విషయానికి వస్తే హంపీలో స్టార్ట్ చేయడమే కాకుండా ఇండియాలోని కొన్ని అత్యంత పురాతనమైన గుళ్లలో షూట్ ప్లాన్ చేస్తున్నారు. సెట్స్ వేయకుండా రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల ఆ డివైన్ ఫీల్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. రిషబ్ శెట్టి కూడా ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ని వాయిస్ని కంప్లీట్గా మార్చుకుంటున్నాడట.